హాయ్ ఫ్రెండ్స్, మేము యాదగిరి కొట్టకు వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొత్తం పార్క్. యాదగిరి గుట్ట ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడాలి. దానికి మీ అంతగానే ఏజెంట్ వాడు అన్నీ మెమ్మని అన్నారు. ఎప్పుడే యాదగిరి గుట్ట చేరుకున్నాం. ఇప్పుడే చేసుకోవాలని యాదగిరి గుట్ట గురించి ఏదైనా తెలిస్తే మనకి దాని గురించి చెప్పుకుంటా పోతే బాగుంటుంది. డాడీ ఫోటో తీస్తావా? ఎంతలా అదే చిన్నప్పుడు వచ్చిన యాదగిరి గుట్టకి ఇప్పుడు యాదగిరి గుట్టకి కాదమ్మా. వస్తారు. హనుమాన్ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి ఇద్దరు ఇక్కడే ఉంటాం. అదిగో అక్కడ హనుమాన్ కూడా ఉంటాడమ్మా. హనుమాను ఆ గుడి అందరినీ కాపాడుతూ ఉంటాడు, ఎవరికి ఏం కాకుండా. నువ్వు చెప్పినావు అందరికి మంచిగా ఇస్తాడని. లక్ష్మీ నరసింహస్వామిని చూడటానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళందరికీ ఏం కాకుండా కాపాడుతూ ఉంటాడు అనమాట. ఏందమ్మా ఎందుకో అటు పెట్టి అయ్యో ఇంకా ఇటు తీరా గుడిసాయే నొక్కకూడదు, నువ్వు నొక్కకూడదు. నొక్కకూడదు స్వామి. అంతే అంతే ఉంచు. నాకు అదంతా గుడి, అదిగో అదంతా గుడి. అదిగో చూసినావా? అది హనుమాన్ గుడేనా? ఆహా, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఒక సినిమాలో నరసింహస్వామి ఉంటాడే అనుకున్నా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే భక్త బాలుడు సినిమా చూసాం మనం. బుడ్డబ్బాయి పాటలు పాడతాడు. మనం తెల్లాపూర్ ఇంట్లో ఉన్నప్పుడు నారాయణ మంత్రం అని ఒక అబ్బాయి పాట పాడతాడు. చూసిండు మనం పిల్లోడిని. కార్లన్నీ ఏడే ఉన్నాయి. అడిగి ఎక్కిపోతారా ఇందాక. అతను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. కొండ ఎక్కాలి. నన్ను వీడియో తీయలేదు. మొత్తం పార్క్ కాల్ పార్క్ కొండ పైన ఉంది. నువ్వు కాదులే, నేను తీయకపోతే చూడన్నాను. బండి పైకి పోయి వస్తుంది కదా బండి. అదే ఫ్రెండ్స్ కొండ కనిపించేది. కొండ గుడి అదే ఫ్రెండ్స్ 500 టికెట్ తీసుకొని మేము పోతున్నాం. ఇప్పుడు మా తాత 500 టికెట్ తీసుకుండు. కొండపైకి పోతున్నాం. హైవే మీద ఈ కౌంటర్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, అది రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైవే మీద పోతున్నాం ఫ్రెండ్స్.